జై గోవింద. ఓం నమో వెంకటేశాయ. నైమిషారణ్య క్షేత్రం పరమ పావనమైనటువంటిది. 18 పురాణాలను ఇక్కడి నుంచి వేదవ్యాస మహర్షి ద్వారా అందివచ్చింది. అనంతమైనటువంటి వేదరాశి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములని 4గా విభజింపబడి మహర్షుల ద్వారా ఈ లోకానికి అందివచ్చింది. అట్లాగే దక్షిణ దేశం నుంచి శ్రీ వైష్ణవ క్షేత్రాలుగా 108 వైష్ణవ క్షేత్రాలు చెప్పబడతాయి. అందులో 99వ దివ్య దేశంగా నైమిషారణ్య క్షేత్రం కీర్తింపబడుతోంది. అలాగే 108 శక్తిపీఠాలలో లింగధారిణి లలితాదేవి స్థానం ఇక్కడ ఉంది. అలాగే ఈ క్షేత్రానికి చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం చక్రతీర్థం వల్ల లభించింది. చక్రతీర్థం ఎందుకు వచ్చింది అనే దానికి ఒక గొప్ప పౌరాణిక ఇతిహాసం ఉంది. కలియుగ ఆరంభంలో మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, మహానుభావ, కలిప్రభావం లేనటువంటి స్థలం ఏదైనా మాకు సూచిస్తే మేము అక్కడ తపస్సు, యజ్ఞము మొదలైనటువంటి ధ్యాన యోగ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటాము అని వారందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మదేవుని మనోమయ చక్రం ఒకటి బయలుదేరి వచ్చి ఈ భూమండలం మీద భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో ఈ గోమతి నదీ తీరంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షేత్రానికి వచ్చి ఆ చక్రం భూపతనమైంది. ఆ చక్రం ఎక్కడైతే పడిందో అది సోమవారం అమావాస్య రోజున భూమిని తాకింది. నేమి అంటే సంస్కృత భాషలో అంచు అని అర్థం. నేమి శీర్ణమైనటువంటిది అంటే అంచు, చక్రపు అంచు నేలను తాకినటువంటిది అరణ్యము కాబట్టి నేమి అరణ్యం, నైమిషారణ్యంగా ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం. అప్పటి నుంచి కూడా ప్రతి అమావాస్య రోజున కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మేళా జరుగుతుంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తజనులు, తీర్థయాత్రికులు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో లింగధారిణి లలితాదేవి దర్శనం, చక్రతీర్థ స్నానం చేసి పునీతులవుతూ ఉంటారు. విశేషించి ఆ అమావాస్య రోజున సోమవారం కలిసి వస్తే కనుక సోమవతి అమావాస్య ఇంకా చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదంగా భక్తజనులందరూ కూడా, సనాతన ధర్మ అవలంబులందరూ కూడా ఈ క్షేత్ర దర్శనానికి, ఈ తీర్థ స్నానానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి నదికి ఆదిగంగా అని పేరు, గోమతి నది. మహర్షులందరూ కూడా ఈ తీరంలో 88,000 మంది మహర్షులు ఇక్కడి ఉండి దీర్ఘసత్రయాగాలు చేసి ఆ యాగ పుణ్యఫలాన్ని ద్వారా లోకానికంతటికీ కూడా ధర్మ మార్గాన్ని ప్రవర్తింపచేసినటువంటి ఒక పుణ్యభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి, యోగభూమి, యాగభూమి, ఆగమభూమి నైమిషారణ్య క్షేత్రం. అలాంటి క్షేత్రంలో 1996వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ద్వాదశి రోజున మనం ఇక్కడ శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్నాం. ఈ దేవాలయాన్ని నిర్మించుకోవటానికి కూడా ఒక గొప్ప ఒక ఇతిహాసం ఉన్నది. ఏమిటయ్యా అంటే 1964వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కృష్ణానదీ తీరం విజయవాడ పట్టణం నుంచి భాగవతోత్తములైనటువంటి కొంతమంది 38 మంది గృహస్థులు దంపతులుగా బయలుదేరి ఈ క్షేత్రానికి వచ్చి బాలశుక, లీలాశుకుడుగా పేరు పొందినటువంటి గొప్ప విద్వాంసులు, పండిత ప్రకాండులైనటువంటి విద్వాంసుల ద్వారా ఇక్కడ భాగవత సప్తాహం, అంబటిపూడి కొండయ్య శాస్త్రి అనేటువంటి మహానుభావులు, పండితులు, వారికి అభినవ శుక అని బిరుదు ఉన్నది. ఆ మహానుభావుని ద్వారా ఇక్కడ భాగవత సప్తాహాన్ని చేసుకున్నారు. ఆ సందర్భంలో వారితో పాటు విజయవాడ పట్టణంలో కృష్ణానదీ తీరంలో బ్రాహ్మణ వీధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చక స్వామిగా ఉన్నటువంటి పండిత శ్రీమాన్ పరాశరం వెంకటరామాచార్యుల వారు తమ దంపతులుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ భాగవత పారాయణ చేస్తున్న సందర్భంలో వారికి ఒక దివ్య స్వప్నం కలిగింది. అదేమిటయ్యా అంటే వేదోక్తమైనటువంటి భగవద్ ఆరాధనని విఖనస మహర్షి ద్వారా ఈ లోకానికి అందివచ్చింది. ఆ విఖనస మహర్షి చెప్పినటువంటి ఆగమ శాస్త్రాన్ని వైఖానస భగవత్ శాస్త్రం అని కీర్తించబడుతుంది. ఆ శాస్త్రము ఈ నైమిషారణ్య క్షేత్రం నుంచి అందివచ్చింది. అది ఎలా అంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు తనకి వేదమంత్రములతో ఆరాధన ఎలా చేయాలో తన మనస్సంకల్ప సంజాత దివ్య పురుషుడైనటువంటి విఖనో బ్రహ్మను ఈ నైమిషారణ్య క్షేత్రానికి పంపించి ఈ లోకంలో వేద మంత్రములతో భగవద్ ఆరాధన ఎలా చేయాలో ప్రవర్తింపచేయవలసింది అని ఆజ్ఞాపిస్తే ఆ మహర్షి శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం అని శ్రావణ మాసము
శుక్లపక్షము పూర్ణిమ సోమవారము సింహలగ్న సమయంలో ఆ మహాపురుషుడు ఈ నైమిషారణ్య క్షేత్రానికి వచ్చి తనతో పాటు భృగు మహర్షి, అత్రి, కశ్యప, మరీచి అనే 4 శిష్యులకి కూడా ఆ అఖండమైనటువంటి వేదరాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రములతో భగవంతుని ఎలా పూజించవచ్చో అవన్నీ కూడా ఉపదేశించినటువంటి క్షేత్రం నైమిషారణ్యం. ఇలాంటి క్షేత్రంలో ఆ రకమైనటువంటి పూజా విధానం, ఆ విఘ్నస మహర్షి బోధించినటువంటి ఆగమోక్తమైనటువంటి ఆరాధన ఇక్కడ లేదే, అలాంటి దేవాలయం లేదే అని స్వామి చింతిస్తూ ఆ వెంకటరామాచార్యుల వారికి స్వప్నంలో అలా దేవాలయం నిర్మించి స్వామికి పూజాధికాలు ఆగమోక్తంగా జరిపించవలసిందిగా ఆయనకి స్వప్నంలో భగవంతుడు సాక్షాత్కరించాడు. తదాదిగా ఆయన ప్రయత్నాలు చేసి మన ప్రాంతం కాదు, మన భాష కాదు, మనకి ఏమీ తెలియనటువంటి ప్రాంతం అయినా కూడా ఒక సామాన్యమైనటువంటి అర్చక స్వామి కంకణం కట్టుకుని పూనుకొని ఎట్లాగైనా సరే ఇక్కడ దేవాలయం నిర్మించాలి అని ఇక్కడ ఒక 2 ఎకరాల స్థలాన్ని సేకరించి తానే దాన్ని సంపాదించి అక్కడ నిర్మాణం చేయాలనుకున్నారు. ఈ లోపల వారి కుమారులు యజ్ఞకేసరి శ్రీమాన్ పరాశరం పట్టాభిరామాచార్యుల వారు తండ్రి గారి యొక్క ఆనతిని స్వీకరించి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ స్థలంలో నారదానందాశ్రమ అధిపతి అయినటువంటి వివేకానంద సరస్వతి మహారాజ్ గారు ఈ స్థలాన్ని మనకి దేవాలయ నిర్మాణం కోసం మనకి దేవాలయ కైంకర్యంగా సమర్పించారు భూదానంగా. కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ 1996వ సంవత్సరంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ద్వాదశ రోజులలో మనం ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తదాదిగా ఇక్కడ దేవాలయంలో అదిగో ఆ విఘ్నస మహర్షి బోధించినటువంటి రీతిలో వేదోక్తమైనటువంటి భగవద్ ఆరాధన జరుగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరము కూడా ఆశ్వేజ శుద్ధ పూర్ణిమకు జరిగేట్లుగా స్వామివారికి పవిత్రోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా మాఘ బహుళ మాసంలో పంచాహ్నిక దీక్షతో శ్రవణా నక్షత్రం, ఈరోజు శ్రవణా నక్షత్రం స్వామికి అవభృతోత్సవం జరుగుతోంది. శ్రవణా నక్షత్రం అవభృతోత్సవం జరిగేట్టుగా స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిష్టా వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున, ప్రతి మాసంలో వచ్చే ఉత్తరా నక్షత్రం రోజున పద్మావతి అమ్మవారికి, శ్రవణ నక్షత్రం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్యమైనటువంటి పంచామృత అభిషేకము, కళ్యాణోత్సవములు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అనాదిగా వస్తున్నటువంటి ఈ నైమిషారణ్య క్షేత్రంలో వైఖానస ఆగమోక్తమైన భగవద్ ఆరాధనతో విలసిల్లే ఆలయం ఇది ఒక్కటే. క్రమక్రమంగా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రాంతము, తమిళనాడు, కర్ణాటక, మనకి 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి, తర్వాత ఉత్తర భారతదేశంలో అనేకమైనటువంటి క్షేత్రాల నుంచి భక్తజనులు ఈ ఆలయానికి సంలగ్నులై ఉన్నారు. వారందరూ వచ్చి స్వామివారి సేవలో పాల్గొని హితోధికమైనటువంటి కైంకర్యాలు సమర్పిస్తూ, ఏదో చిన్నగా ఆలయాన్ని నిర్మిస్తే ఇంత చక్కగా ప్రాకార 2 గాలిగోపురాలను నిర్మించారు. కొత్తగా మన ఆలయానికి చక్కగా స్వామివారికి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యార్థంగా విఘ్నస సదనం అనేటువంటి పేరుతో ఒక దివ్యమైనటువంటి చౌల్ట్రీ కూడా నిర్మాణం అవుతుంది. ఇక్కడ క్రేన్ ఒక్కపడి అధినేత అయినటువంటి గ్రంథి సుబ్బారావు గారి దంపతుల ద్వారా ఇక్కడ ఒక భోజనశాల నిర్మించబడింది. ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిలో స్వామివారి మహాప్రసాదాన్ని భోజనంగా తీసుకుని వెళ్తారు. అలాగే ప్రతిరోజు కూడా ఆగమశాస్త్రంలో స్వామివారికి గోదర్శనం చేయించమని ప్రాతకాలంలో ఉంటుంది. అందుకని ఈ ఆలయానికి అనుబంధంగా గోసేవా కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాము ఆలయం తరపున. కాబట్టి ఈ ఆలయానికి అందరూ విచ్చేసి వేదోక్తమైన భగవద్ ఆరాధన జరిగేటువంటి వైఖానస భగవత్ శాస్త్రము అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఆ ఆగమశాస్త్ర రీత్యానే ఆరాధన జరుగుతుంది. అలాగే మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మంగళగిరి, వేదాద్రి మొదలైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలలో స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి దివ్య దేశాలు చాలా ఉన్నాయి. వైఖానస ఆగమోక్తంగా ఆరాధన ఇక్కడ ఈ నైమిషారణ్య క్షేత్రంలో కూడా మన ఈ శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయము వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఉంది. ఇది బాలాజీ మందిర్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఆస్తిక సజ్జనులారా
భక్తులారా, సనాతన భారతీయ ధర్మావలంబులారా, మీ అందరికీ నైమిష వెంకటేశ్వర స్వామి వారి తరపున స్వాగతం పలుకుతున్నాం. రండి, స్వామిని దర్శించండి, సేవించండి, స్వామి కృపా కటాక్షాలను తీర్థప్రసాద రూపంలో తీసుకుని ధన్యులవ్వండి. జై గోవింద, జై జై గోవింద. పండిత పరాశరం వెంకటరామాచార్యుల వారి కుమారులు యజ్ఞకేసరి పరాశరం పట్టాభిరామాచార్యుల వారు, మా అన్నగారు, ఈ దేవాలయ అభివృద్ధి కోసం యావత్ భారతదేశంలో 108 లక్ష్మీ పౌండరీక సుదర్శన యజ్ఞాలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అలాగే వారి సోదరులు మేము పరాశరం వెంకటరమణాచార్యులు, అలాగే మా అన్నగారి కుమారులు చిరంజీవి పరాశరం విఘనసాచార్యుల వారు, అలాగే పరాశరం భావనారాయణాచార్యుల వారు తిరుమల వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వైఖానస భగవత్ శాస్త్ర అధ్యాపకులుగా ఉన్నారు. అలాగే రంగనాథాచార్యులు. మా పరంపర 4 తరాల వాళ్ళం మేమందరం కూడా మా పెద్దలు చూపినటువంటి ఆగమ మార్గంలో భగవద్ ఆరాధనకి కైంకర్యానికి అంకితమై ఉండి సేవలు చేస్తూ ఉన్నాం. మా చిరంజీవులు మనవులు అందరూ కూడా వేదాన్ని అధ్యయనం చేసి స్వామివారి సేవలో, దాంతోపాటు ఎంతోమంది ఆగమం నేర్చుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ఎక్కడ థియరీ నేర్చుకున్నా స్వామివారి సేవని ప్రాక్టికల్గా ఇక్కడ మేము స్వామి ఆలయంలో వాళ్ళకి సేవా భాగ్యాన్ని కలిగిస్తూ వస్తున్నాం. కాబట్టి అందరము కూడా ఆలయానికి వద్దాం. వైఖానస భగవత్ శాస్త్రం వేద మార్గంలో ఎలా స్వామిని పూజించాలో, అర్చించాలో, తరించాలో తెలియచేసింది. ఇది చాలా గొప్ప విషయం. భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ అని విఘనస మహర్షి చెప్తారు. అందువల్ల భక్తితో భగవంతుడైనటువంటి నారాయణ్ణి ఆరాధించమంటుంది. అలాగే మనకు తెలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 108 నామాలు, అష్టోత్తర శతనామాలలో ఓం విఘనసముని శ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని ఒక నామం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, విఘనస మహర్షి చేత పూజింపబడినటువంటి స్వామి ఇక్కడ. విఘనస మహర్షి పృథక్ ఆలయం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా నైమిషారణ్య క్షేత్రం దర్శించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ బాలాజీ మందిరికి రండి. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని సందర్శించండి. స్వామి వారి ఆశీస్సులను పొందండి. జై గోవింద.